నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి మహానాడు కార్యక్రమము నెల్లూరులో నిర్వహించాలనుకున్నారు. కానీ అనూహ్యంగా నిన్నటి రోజున కేవలం ఆన్లైన్లో నిర్వహిస్తాము, కొద్ది మంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నటువంటి కార్యకర్తలు స్వయంగా పాల్గొంటారు, వాళ్ళ యొక్క సందేశాలు చెప్పడం జరుగుతుందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అసలు అనూహ్యంగా ఇటువంటి పండగని కూడా పోస్ట్ పోన్ చేయడం కావచ్చు, లేకుండా ఉంటే క్షేత్రస్థాయిలో నిర్వహించకుండా ఆన్లైన్ నిర్వహించడం ఏంది అనేటువంటి క్వశ్చన్లు వినిపిస్తున్నాయి. దీనిపై మనం పూర్తిగా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులైనటువంటి డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఒక పక్క నెల్లూరులో నిర్వహించాలనుకున్నారు, గ్రౌండ్ లెవెల్లో చూస్తే సార్ అంటే ఆడ స్నేహితులు ఉన్నారు. అదే కాకుండా రాజకీయంగా కూడా మనం చూస్తే ఎంతో ప్రతిష్టాత్మకంగా నెల్లూరులో ఇప్పుడు నిర్వహించేటువంటి మహానాడు కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఎలక్షన్స్ లో వైసీపీ కన్నా పోటీ చేయాలంటే భయపడాలనే రేంజ్లో ఎంతో ప్లానింగ్తో జరుపుతున్నారు. అయితే ఉన్న పళ్ళంగా మహానాడు కేవలం ఆన్లైన్లో జరుపుతారు అనేటువంటి మాట ఇప్పుడు వినిపిస్తూ ఉన్నది. ఓవరాల్గా ప్రకటన కూడా చేశారు. ఇది ఒక సబ్జెక్ట్ సార్. దీనికి రిలేటెడ్గా పాయింట్ ఏంటంటే, ఉన్న పళ్ళంగా ఇప్పుడు ఒక గంట అయింది, ₹3 పెట్రోల్ పైన రేట్లు పెంచేస్తున్నారు, డీజిల్ పైన రేట్లు పెరిగినాయి. ఒక పక్క ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో, మీరు ఖర్చులు తగ్గించండి అని ఆయన చెప్తున్నాడు. ఈ ఓవరాల్ అన్ని ఒకదానికొకటి లింక్ చేసి చూస్తే మనం ఏమన్నా కరోనా సమయానికి వెళ్తున్నామా అనేది ఒక డౌట్ సార్. ఓవరాల్ గా లింకప్ చేసినప్పుడు కరోనా టయానికి వెళ్తున్నామా, లాక్డౌన్ మళ్ళీ వస్తుందా, అన్ని వస్తువుల రేట్లు మళ్ళీ భయంకరంగా పెరుగుతాయా? మోడీ గారు స్వయంగా హైదరాబాద్ బేస్ లో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన మాటలకి రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడతా ఉన్నాయి. వాస్తవం. అయితే మీరు చెప్పినటువంటి మహానాడు తెలుగుదేశం పార్టీ మహా అద్భుతంగా గడిచిన సంవత్సరాల తరబడి నిర్వహిస్తూ వస్తుంటారు. ఓకే, అంటే అది ఒక పండుగ. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ మహానాడు పేరు పెట్టొచ్చు. కొన్ని రాజకీయ పార్టీలు ప్లేనరీ అంటారు. ఏ పేరన్నా పెట్టండి. ఈ పండుగ వాతావరణం ఆయా పార్టీ శ్రేణుల్లో ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే, ద బేస్ రీజన్, హిడెన్ రీజన్ మనం ఒకసారి ఆలోచించినట్టయితే, టు కనెక్ట్ ఈచ్ అదర్, పబ్లిక్ కనెక్టివిటీ. ఒకరికొకరు పబ్లిక్ కనెక్టివిటీ పెరగటం వల్ల బంధాలు గట్టిపడతాయి. సైకలాజికల్ గా ఇంత మంది ఉన్నారు కదా, జనసేన ఉన్నది కదా అన్నట్లు బలగం, బంధాలను గట్టిపరచుకోవటం, రిలేషన్స్ పెంచుకోవటం కోసం, శ్రేణుల్లో జోష్ నింపటం కోసం, ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం అక్కడికి వచ్చేటువంటి సందేశాలు రాష్ట్ర నలుమూలలో వెళ్తా ఉంటాయి డిఫాల్ట్గా. ఎస్, ఇది ఉద్దేశంతో పెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా డిజిటల్, ప్యూర్లీ డిజిటల్ అంటే టోటల్ ఓన్లీ ఆన్లైన్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, కొంత పార్ట్ ఫిజికల్, రిమైనింగ్ పార్ట్ డిజిటల్. ఫిజికల్ ప్లస్ డిజిటల్ ఈజ్ ఈక్వల్ టు డిజిటల్. ఇది ఇప్పుడు లేటెస్ట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎందుకు అంటే, మోడీ గారు ఒక 10 పొదుపు సూత్రాలని పాటించాలన్న ఇచ్చిన సందేశాన్ని అనుసరించి దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాలు కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు. అంటే కాన్వాయ్ తగ్గించుకోవటం, పొదుపు సూత్రాలు స్టార్ట్ చేశారు. సో మీరు చెప్పినట్టు మహానాడుకు కూడా ఎక్స్పెన్సివ్. అది ఎక్స్పెన్సివ్ అంటే నా ఉద్దేశం, ఈ ఇంధన వినియోగం పెరిగిపోద్ది, అది తగ్గించుకోవాలి ప్రధానమంత్రి. ఒక ఇంధనమేనా లేకుంటే వేరే సర్కమ్స్టెన్సెస్ కూడా ఉంటాయి సార్ అక్కడ? అంటే ఖర్చు పెరగటం అంటే ఇంధన రూపంలో ప్రధానంగా పెరిగే అవకాశం ఉంది. అందరూ వెహికల్స్ వాడతారు కాబట్టి దానికి యాన్సిలరీ, దానికి కనెక్టెడ్, రిలేటెడ్ అన్ని రకాల ఖర్చులు పెరిగిపోతాయి. అంటే వంటలు, భోజనాలు, అంటే ఆయిల్ కన్జంప్షన్ పెరుగుతుంది, వంట నూనె పెరుగుతుంది, గ్యాస్ పెరుగుతుంది, అన్ని రకాలు ఇంటర్ కనెక్టెడ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు. సో ఖర్చు తగ్గించాలని ఇచ్చిన సూచనలో భాగంగా వీళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఫిజికల్ ప్లస్ డిజిటల్ మోడ్లో పెడుతున్నారు. సరే, అభినందిద్దాం. సో మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఏం వేశారంటే, ఇది మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, ఈ రేట్లు పెరగటం ఏంటి అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు మోడీ గారు కూడా. అంటే ఎందుకు ఖర్చులు తగ్గించుకోమని ఉన్న పలంగా చెప్పడం ఏంది? గోల్డ్ పైన అనూహ్యంగా ఒక 15% పైన ట్యాక్స్ వేసినట్టు కూడా ఉన్నారు. ఎందువల్ల సార్ ఇదంతా? అంటే ఎక్కడో పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతూ ఉంటే, యుద్ధం అయితే ఆగింది అనుకుంటున్నాను, ఇంకా ఆగలేదు, అనిశ్చిత పరిస్థితి ఉంది. అక్కడెక్కడో ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ ఒక ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగు రాష్ట్రంలో రూరల్ ప్రాంతంలో కిచెన్ వరకు వచ్చేసింది. వంట నూనె తగ్గించమన్నారంటే అదేగా. అంటే అక్కడెక్కడో ఇక్కడ దాకా చేరింది. దీని ఇంపాక్ట్, ఓవరాల్ అసెస్మెంట్ ఎందుకు ఏంటి అనేది కొంత అర్థం చేసుకోవాలి. అంటే రాజకీయ విమర్శలు మోడీ గారి స్టేట్మెంట్ మీద చాలా ఉన్నాయి, అది పక్కన పెట్టి అసలు ఎందుకు ఈ విధమైన పరిస్థితి వచ్చింది, రూట్ కాజ్ ఎక్కడుంది, వేర్ వెంట్ రాంగ్, వాట్ ఈస్ ద సొల్యూషన్. ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే, మీరు గోల్డ్ గురించి ప్రస్తావించారు, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో గోల్డ్ కొనొద్దు ఒక 1 year దాకా అన్నారు. దీంట్లో ప్రధానంగా క్వశ్చన్ వస్తుంది, పైసలు నాయి,
నేను సంపాదించుకున్నా, నేను గోల్డ్ కొనుక్కుంటా, నన్ను కొనొద్దంటానికి నువ్వెవరువా? నేను ఏం తినాలో, ఏం కొనాలో, ఏం కొనకూడదో, ఏం వండాలో, ఏం వండకూడదో నువ్వు చెప్పేదే క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే, నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు. ఏ వ్యక్తి అయినా గోల్డ్ కొంటే లేదా వ్యక్తులు గోల్డ్ కొంటే గోల్డ్ ఉత్పత్తి, ప్రొడక్షన్, మైనింగ్ భారతదేశంలో లేదు. 100% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలా. మీరు కొంటారు షాప్లో, కానీ భారతదేశం దానికి అనుగుణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలా. భారతదేశంలో గోల్డ్ విదేశాల నుంచి 650 మెట్రిక్ టన్స్ పర్ యానం దిగుమతి అవుతుంది. ఎప్పుడైతే దిగుమతి చేసుకుంటామో మన దగ్గర విదేశీ మారక నిల్వలు ఉంటాయి. ఇప్పుడు నిన్న ఈవినింగ్ వరకు లేటెస్ట్ డేటా ప్రకారంగా భారతదేశం విదేశీ మారక ద్రవ్యాల నిల్వ $691 బిలియన్. ఇందులో ఈక్వేషన్ ఏంటంటే, ఎప్పుడైతే గోల్డ్ కొనుగోలు పెరిగిందో మళ్ళీ మరోసారి కొనాలి అక్కడికి. భారతదేశం అక్కడి నుంచి తెప్పించాలి కదా. ఎప్పుడైతే దిగుమతులు పెరుగుతాయో ఇక్కడ విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతాయి, రూపాయి రేటు వాల్యూ తగ్గుతుంది, రూపాయి పతనం అవుతుంది. అప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. దీని మీద ఎందుకు ఇంత అలార్మింగ్ వచ్చిందంటే, $600 బిలియన్ కంటే విదేశీ మారక నిల్వలు తక్కువకి పడిపోతే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వస్తుంది. అంటే అది బేస్ మినిమం లెవెల్ ఈజ్ టు బి మెయింటైన్డ్ ఇన్ ఇండియా. రొటేషన్ అవ్వదు. అంటే సంక్షోభం అంటే ఏంటంటే, ఎగుమతులు దిగుమతులు బ్యాలెన్సింగ్ లేకపోతే ఏమవుతుందంటే ఆర్థిక సంక్షోభం అంటారు, ఫైనాన్షియల్ క్రైసిస్. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. సరే, విదేశాల నుంచి వచ్చేది ఏదైనా ఎటువంటి ప్రోడక్ట్స్ అయినా సరే మనం దిగుమతి చేసుకోకపోతే బెటరే కదంటే, మనం స్వయంగా మనమే ఉత్పత్తి చేస్తున్నాము. ఆత్మనిర్భర్ భారత్ మీరు అన్నట్టు మోర్ దాన్ 6 to 630 బిలియన్ నిల్వలు ఏదైతే ఉన్నాయో అది తగ్గిస్తే బెటరే కదా. దానికి 0 పాయింట్ వరకు తీసుకెళ్ళగలిగితే బెటరే కదా. లేదా అది మెయింటైన్ చేయకపోతే రేట్లు మన కంట్రోల్లో ఉండవు, క్రైసిస్ వచ్చేస్తుంది. అది ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే క్రైసిస్ వస్తుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. సో అది తక్కువ ఉండాలంటే ఏం చేయాలి? దిగుమతులు తగ్గించాలి. దిగుమతులు తగ్గించాలంటే ఏం చేయాలి? గోల్డ్ కొనటం తగ్గించాలి. లేదా మనం స్వయం ఉత్పాదక వస్తువుల మీద ఆధారపడాలా, మేడ్ ఇన్ ఇండియా. అంటే అప్పుడు దిగుమతులు తగ్గుతాయి, అప్పుడు విదేశీ మార్గదాల నిల్వలు మెయింటైన్ అవుతాయి, రూపాయి వాల్యూ పతనం కాకుండా ఉంటుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్ విత్ ద వరల్డ్. అదే సార్, నేను నా పాయింట్ అదే. దిగుమతులు పూర్తి స్థాయిలో తగ్గగలితే ఇండియా, అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది రాదు కదా. పూర్తి స్థాయిలో తగ్గించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. భారతదేశం వదిలేసి ప్రపంచం మొత్తం మీద చమురు నిల్వలు అన్ని దేశాల్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి లేవు, కొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే డీజిల్, పెట్రోల్ కానీ, వంట గ్యాసు, వంట నూనె, ఏదన్నా కానీ ఆయిల్ సెక్టార్లో 95% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అది తగ్గించమని ఎందుకన్నారంటే, ఇది మీరు కన్జంప్షన్ పెరిగితే దిగుమతులు పెరుగుతాయి, మనం 95% అక్కడి నుంచి తెచ్చుకోవాలా. వాళ్ళు మళ్ళీ అక్కడ ట్యాక్సుల మీద ట్యాక్సులు వాళ్ళు వేయడాలు, మన పైసలు రూపాయి వాల్యూ తగ్గుతుంది, సంక్షోభం వస్తుంది. అందుకని వాడటం తగ్గించమన్నారు. మోడీ గారు చెప్పింది వంట నూనె కూడా 10% తగ్గించమన్నారు. దానివల్ల దేశానికి మంచిది, దేహానికి మంచిది అన్నారు ఆయన. సో అది మంచి ఆరోగ్య సూత్రం కింద కూడా తీసుకోవచ్చు. ఇక గోల్డ్ అనేది ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే దీని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. గోల్డ్ అనేది భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో లైఫ్లో ఒక భాగం, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఇది పార్ట్ ఆఫ్ లైఫ్. అయితే ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ప్రధానంగా భారతదేశంలో ప్రొడక్షన్, జనరేషన్, ఉత్పత్తి లేదు. 100% అక్కడి నుంచి తెప్పించాల్సిందే. ఇంతకు ముందు ఉండే కోలార్, కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్ కర్ణాటకలో ఉంది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్ పక్కనే ఉంటుంది, కుప్పానికి దగ్గర. నేను విజిట్ చేశాను. అయితే అది ఓల్డ్, అంటే 1850లో లాంగ్ బ్యాక్ అది స్టార్ట్ అయింది గోల్డ్ మైన్స్, గోల్డ్ ఉత్పత్తి చేయటం. 2001కి వచ్చేసరికి అక్కడ గోల్డ్ లోపల ఉన్నదంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. సో గోల్డ్ మైన్స్ బంద్ చేశారు. ఎగ్జాస్ట్ అవ్వటం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరుగు. సో అప్పుడు మైనింగ్ చేసి తీయటంలో ఫాయిదా లేదు, వయబుల్ కాదు. సో అది బంద్ చేశారు 2001లో. అప్పటి నుంచి ఇండియాలో గోల్డ్ ప్రొడక్షన్ లేదు. అయితే ఫార్చునేట్లీ మొన్న కర్నూలు దగ్గర జొన్నగిరి, ఆంధ్రప్రదేశ్లో ఒక గోల్డ్ నిక్షేపాలు ఉన్నట్టుగా అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్కి ఒక వరం కాదు, భారతదేశానికి ఒక వరం. ఎందుకంటే అది మళ్ళీ అగైన్ ఇంపాక్ట్ లింక్డ్ టు ద ఇండియన్ ఎకానమీ. సో అక్కడ సరే 600 tons పర్ ఇయర్ తీయొచ్చు అన్నారు. 2 కంపెనీలు కలిసి 400 కోట్ల పెట్టుబడి పెట్టారు. 15 సంవత్సరాల వరకు అది తీయొచ్చు, 1 సంవత్సరంలో ప్రొడక్షన్లోకి వస్తుంది అంటున్నారు. ఇది కొంత భారతదేశానికి ఉపశమనం కలిగించేటువంటి అంశం. సో ఇవన్నీ ఇంటర్లింక్ ఉండటం వల్ల మీరు నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు, మరి కరోనా అది లింకప్ చేశారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం వల్ల ఒకటి డీజిల్, పెట్రోల్, ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు అని అంటే, భారతదేశంలో 59 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా.
ఓన్లీ 59 లక్షలు అంటే వెరీ మినిమైజ్డ్ కదా సార్ అది. ఐటీ అందులో హైదరాబాద్లో 9 లక్షల మంది పనిచేస్తున్నారు. 9 lakhs ఓన్లీ ఇన్ హైదరాబాద్. ఈ 9 లక్షల మంది హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వారానికి 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి 50% హైబ్రిడ్ మోడల్లో వెహికల్స్ వాడకపోతే నెలకు 140 కోట్లు సేవ్ అవుతుంది. ఇది ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ, నాట్ ఓన్లీ తెలంగాణ, హైదరాబాద్. ఇట్ ఈజ్ ఆల్ ఇంటర్లింక్డ్ అనమాట ఇండియన్ ఎకానమీకి. సో ఆ విధంగా చేయటం వల్ల కొంత సేవ్ చేయొచ్చు అనేది ఒక వాస్తవం. ఇక్కడ వస్తున్న డిఫికల్టీ ఏంటంటే మోడీ గారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడమన్నారు. కానీ భారతదేశం లాంటి దేశంలో ప్రధానంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, మెట్రో కానీ బస్సులు కానీ అంత స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. కిర్చిపోతూ ఉంటారు జనాలు. కరెక్ట్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. సో కొన్ని విమర్శ ఏంటంటే మనం అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే ఈ రోజున నా వెహికల్స్ బంద్ చేసి మరి అది ఫేస్ చేసే స్టేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ లేదు కదా, అది ముందుగానే లేదు కదా, అది ముందుగానే ఊహించి విజువలైజ్ చేసి డెవలప్ చేసేది ఉండే. రెండోది ఈ ఆయిల్ గురించి మాట్లాడుతున్నారు. ఈ ఆయిల్కి ప్రత్యామ్నాయ మార్గాలుగా రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఎక్సెట్రా సో ఆన్ అండ్ సో ఫోర్త్. వీటి మీద దీర్ఘకాలికంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టి ఉంటే ఈ రోజున మనం ఇంత భారీ ఎత్తున టెన్షన్ వాతావరణం వచ్చి ఉండేది కాదు. హౌఎవర్ మోడీ గారు గడిచిన కొన్ని సంవత్సరాల్లో వీటి మీద ఎక్కువ ధ్యాస పెట్టారు. దానికి నిదర్శనమే ఎగ్జాంపులే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో లక్షల కోట్ల రూపాయలు వీటి మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు అవి ఆల్రెడీ గ్రౌండ్ అవుతున్నాయి. అది ఎగ్జాంపుల్ మనం చూసాం. సో జరుగుతుంది ప్లానింగ్, అసలు జరగట్లేదని నేను అనట్లా. అయితే ఇంకా ముందు జరిగి ఉండే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, నార్వే అనో కంట్రీ ఉంది, అందులో చమురు నిల్వలు ఉన్నాయి. కానీ వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏం చేశారంటే 1996 నుంచే వాళ్ళ దగ్గర ఉన్న సముద్ర నిల్వను యూటిలైజ్ చేసుకోకుండా బంద్ చేసి దే షిఫ్టెడ్ టు గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ వెహికల్, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ షిఫ్ట్ చేసుకుంటారు. దీర్ఘకాలిక ప్రణాళిక. ఇప్పుడు వాళ్ళు క్రైసిస్ ఏర్పడదు, ఎందుకంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా డెవలప్ చేసుకున్నారు. అఫ్కోర్స్ చిన్న కంట్రీ, అది వేరే విషయం, నేనేం కంపేర్ చేయట్లా, ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఒక ఇండియాకి వచ్చిన పరిస్థితి కాదు ఇది. అన్ని దేశాల్లో కూడా ఆల్రెడీ పొదుపు చర్యలు టేకప్ చేశారు. ఇండోనేషియా కానీ, థాయిలాండ్ కానీ, పాకిస్తాన్ కానీ, చైనా కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ అన్ని దేశాల్లో కూడా వారికి ఉన్న అవకాశాలను బట్టి స్టార్ట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఏదన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇండియాలో కూడా ఇప్పుడు కనుక అలర్ట్ అయ్యి స్టార్ట్ చేయకపోతే ఇంకా ఎక్కువ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక డిఫికల్ట్ ఉంది. సో ప్రధానమంత్రి గారు సూచనని పాటించి రాష్ట్రాలు, ప్రభుత్వాలు కాన్వాయిని తగ్గించుకున్నారు, మంత్రులు. అక్కడ సేవింగ్ అవుతుంది, కానీ అది పరిష్కారం కాదు. వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తున్నారు నాలాంటి సామాన్య మానవుడికి, నేనే తగ్గించుకున్నానయ్యా, నువ్వు తగ్గించుకోలేవా అని. సో ప్రజల్లో అవేర్నెస్ వచ్చి, ప్రజల్లో ఇండివిడ్యువల్ సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చి ఎవరంతటి వాళ్ళు పాటిస్తే అది ఈ ప్రధానమంత్రి గారి వ్యూహం, ఆలోచన సక్సెస్ అవుతుంది. అప్పుడు ఇండియా ఇబ్బంది లేని పరిస్థితి, ఈ క్రైసిస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అవేర్నెస్ ఇంకెక్కువ రావాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉన్న విషయం ఏంటి, ఎందుకు ఈయన కొనొద్దన్నాడు, నా డబ్బులతో కొంటే నాకే, అట్లాంటివి కాకుండా అసలు విషయాన్ని ప్రజల్లోకి తీసుకోగలిగితే, రీచ్ అయితే, ఇండివిజువల్ సెల్ఫ్ డిసిప్లిన్ వస్తే వీటన్నిటి మీద సేవింగ్ చేయటం వల్ల నష్టం అయితే లేదు. భారతదేశం సెల్ఫ్ సస్టైనబుల్, ఆత్మనిర్భర భారత్ దిశగా వెళ్తుంది. మన ఇండియాలో తయారు చేసే వస్తువులు కొనటం వల్ల దిగుమతులు తగ్గించే అవకాశం ఉంది, ఈ క్రైసిస్ నుంచి బయటపడే అవకాశం ఉంది అనేది ప్రధానమైన ఇంటర్లింక్డ్ వ్యవహారాలు ఇవన్నీ. సార్ ఓవరాల్గా ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ బైక్స్, ఎలక్ట్రికల్ బస్సెస్, వీటిపైన కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏమన్నా డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉందా? ఉన్నట్టు ఎలక్ట్రికల్ బైక్స్ పేలిపోతాయి, కార్లు పేలిపోతాయి, ఈ ఫోబియా అనేది ఉంది సార్ జనాల్లో. అయితే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ, బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇనీషియల్ వెరీ బిగినింగ్ ఏ టెక్నాలజీ అయినా డెవలప్ అయినప్పుడు ఇనీషియల్గా కొన్ని టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత కొన్ని రోజులకి దాన్ని గమనించి మళ్ళీ రెక్టిఫై చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్లో ఈ బ్యాటరీస్ అనేది హై టెక్నాలజీ, మాడిఫైడ్, ఇంప్రూవైజ్డ్ వెర్షన్ టెక్నాలజీ బ్యాటరీస్. అవి ఎప్పుడో ఇనీషియల్ స్టేజ్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నేను కాదని అనట్లా, ఇప్పుడు డెవలప్ అయితే. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, మోడీ గారు చెప్పినట్టు అందరూ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనాలంటే స్తోమత కూడా ఉండాలిగా, అదొకటి. అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే మరి దానికి తగ్గట్టు ఫెసిలిటీస్ లేవుగా, ఇదొక వాస్తవం గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తుంది. హౌఎవర్ కొంత సాధ్యమైన మేరకు పాటించడం వల్ల
భారతదేశం స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఫైనాన్షియల్ క్రైసిస్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది అనేది నా సూచన. సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని ఇంటర్లింక్ చేసినా కూడా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజే కన్నా అటువంటి అలర్ట్ మెసేజ్ కన్నా ఇవ్వకుండా ఉంటే నా అంచనా నెక్స్ట్ 1.5 సంవత్సరానికి పూర్తి స్థాయిలో ఇన్ఫ్లేషన్ కళ్ళ ముందే ఆడేది అనేది వాస్తవం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.